హలో ఆల్, వెల్కమ్ టు సినీ స్మాష్. హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ ద ఫిలిం హుషారు పిట్టలు. నాకైతే అంతకు ఎక్కలేదు. ఏదో ట్రై చేశారు కన్వే చేయడానికి, అది అస్సలు కన్వే అవ్వలేదు. అండ్ ముందే ప్రికాషన్, ఫ్యామిలీస్ ఆర్ కిడ్స్తో అయితే వెళ్ళకండి, ఎందుకంటే కొంచెం అడల్ట్ జోక్స్ అండ్ డార్క్ కామెడీ ఎక్కువ ఉంటుంది. సినిమాలో వర్కౌట్ అయిన ఒకే ఒక్క ఫ్యాక్టర్ ఆ డార్క్ కామెడీ. అది అర్థమైన వాళ్ళు బాగానే ఎంజాయ్ చేస్తారు కామెడీని, కానీ మిగతా సినిమా అంతా డొల్లే. అసలు ఈ సినిమా కోసం పిఆర్ స్టంట్లు, ప్రీ రిలీజ్ వింత వింత చేష్టలు చేశారు. సినిమాలో కంటెంట్ ఉంటే దానంతట అదే వర్కౌట్ అవుతుంది, కానీ మన దగ్గర అది లేదుగా. ఏ సెట్ ఆఫ్ ఆడియన్స్ ని టార్గెట్ చేశారో తెలీదు, ఎవరికి వర్కౌట్ అవ్వదు పెద్దగా. ఫ్రెండ్స్ తో ఉంటే కొంచెం ఆ కామెడీ ఎంజాయ్ అయితే చేయొచ్చు, ఎక్సెప్ట్ దట్ సినిమా హెస్ నథింగ్ టు ఆఫర్. మనం చాలా సినిమాల్లో చూసిన సబ్జెక్ట్ ని టీనేజ్ లవ్ ని బేస్ గా తీసుకొని తీశారు. మొత్తం ఆర్టిఫిషియల్ గానే ఉంటది అంతా. ఇప్పుడు వస్తున్న సినిమాలు ఒక టెంప్లెట్ ని ఫాలో అవుతున్నాయి. సినిమా మొత్తం ఏదో టైం పాస్ సీన్స్ పెట్టేసి, ఏదో కామెడీ పెట్టేసి, లాస్ట్ ఒక 20 minutes ఎమోషనల్ ఇంపాక్ట్ ఇచ్చేద్దాం అనుకుంటున్నారు. కానీ అది యాక్చువల్ గా వర్కౌట్ అవ్వాలంటే ఆ 20 minutes కి ముందున్న సినిమా అంతా బాగుండాలి. అడల్ట్ జోక్స్ అయితే హెవీగానే ఉన్నాయి. సినిమాలో కంటెంట్ ఏమీ లేదు, మొత్తం ప్రెడిక్టబుల్ ఉంటది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. పోనీ ఆ లాస్ట్ 20 minutes సరిగ్గా తీసారంటే అది కూడా ప్రాపర్ గా జస్టిఫై చేయరు. నేనేదో యూనిక్ గా ఎండ్ చేస్తాడు అనుకున్నా, తెలుగులో 20కి పైగా ఉన్న సినిమాల్లో లాగా రొటీన్ గా ఎండ్ చేశారు. యాక్చువల్ గా మంచి స్కోప్ ఉండింది ఆ 20 minutes లో, మంచి ఇంపాక్ట్ఫుల్ గా తీయడానికి. మంచి రైటింగ్ పెట్టుంటే సినిమా యావరేజ్ గా అయినా ఉందను, కానీ రొటీన్ గా ఎండ్ చేశారు. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ మొత్తం ఒకే పేస్ మీద రన్ అవుతా ఉంటది, కానీ సెకండ్ హాఫ్ లెంతీగా అనిపించింది కొంచెం. హీరో హీరోయిన్ యాక్టింగ్ అయితే బాగానే చేశారు. టెక్నికల్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడితే డైరెక్టర్ దగ్గర మంచి స్కోప్ ఉండింది. డీసెంట్ సబ్జెక్ట్ టీనేజ్ లవ్ అనేది మంచిగా తీసి ఉండొచ్చు, కానీ కామం అని ఒక పాయింట్ పట్టుకొని ఫ్లాట్ నరేషన్ తో దెబ్బేశాడు. మ్యూజిక్ అయితే ఓకేగా ఉంది, సాంగ్స్ ఏమి అంత బాగాలేదు, కానీ బీజిఎం అయితే పర్లేదు అనిపించింది. సినిమాటోగ్రఫీ కూడా అంతకేమీ లేదు, నేనైతే అస్సలు రికమెండ్ చేయను. దట్స్ ద రివ్యూ గైస్. మీరు ఎవరైనా సినిమా చూసి ఉంటే ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి.